హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్ని రాక్షసిని. ఇవాళ నేను హౌస్ వైఫ్ హ్యాపీ మైండ్ అనే ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను. నా చిన్న గార్డెన్లో దొండపాదు గురించి ఇవాళ మీకు చెప్తాను. ఇది దొండ చెట్టు మా అమ్మ ఊరి నుంచి తీసుకొచ్చి వేసింది. చాలా చాలా చిన్న వేరుని తీసుకొచ్చిందండి. ఎలా వస్తుంది ఏంటి అనుకున్నాను, కానీ డల్ అయినా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు వరకు చాలా 3-4 కిలోస్ వరకు హార్వెస్ట్ చేసాము. ఇంకా ఇవాళ ఎన్ని వస్తాయో చూద్దాము. కోసేద్దామండి. నా వీడియో ఎలా హ్యాపీగా ఉండొచ్చు అన్న దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కాయలు కోద్దాము. మినిమం ఒక 1/2 కిలో కన్నా ఎక్కువ, 1 కిలో కన్నా ఉండొచ్చు అనుకుంటున్నాను. చూస్తున్నారా, నా చిన్ని గార్డెన్ లో నా చెట్టు ఇలా వచ్చిందండి. నాకు ఉన్న టైంలో, తక్కువ టైంలో ఇలా చెట్లకి కేటాయిస్తాను. హ్యాపీగా ఉంటుంది ఇలా చెట్లను చూసుకున్నప్పుడు. మైండ్ రిలీఫ్ ఉంటుంది. ఎక్కువ చెట్లు వేయలేదు, కానీ కొన్ని మాత్రమే వేశాను. నేను రాక్షసి అని ఎందుకు పరిచయం చేసుకుంటాను అనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ అందరూ నన్ను రాక్షసి అని పిలుస్తుంటారు. ఎందుకు, ఎలా అనేది మీరు నా వీడియోస్ చూస్తూ నాతో ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు మాత్రం మీకు తెలుస్తుంది. నా గురించి నేను చెప్పటం కాదు, మీకు తెలుస్తుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎలా ఉన్నాయో కాయలు? ఎంత ఫ్రెష్ గా ఉన్నాయంటే అంత ఫ్రెష్ గా ఉన్నాయండి. ఈ కాయలు, ఆకులు ఒకటేగా ఉంటాయి, మనకు అస్సలు కనిపించవు. దొంగల్లాగా దాముకొని ఉంటాయి. మనమే వెతికి కోసుకోవాలండి. చూసారా ఎలా ఉన్నాయో? సరే అండి, ఎలా ఫ్రెష్ గా ఉన్నాయో. ఒకప్పుడు నాకు దొండ కర్రీ చేయాలన్నా నచ్చదండి. 1/2 కిలో తీసుకొస్తే హాఫ్ వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు అలా కాదు, ఫ్రెష్ గా ఉంటాయి. కటింగ్ చేస్తున్నా చాలా హ్యాపీ అనిపిస్తుంది. వేగటం కూడా ఈజీగా, మన తోటలో కాబట్టి బాగా ఈజీగా వేగుతున్నాయి. చూసారా ఎన్ని కాయలు ఆకులు లోపల ఉన్నాయో? మీరు వేసి చేయాలి అనుకుంటే చిన్నగా స్టార్ట్ చేయొచ్చండి. చూసారా ఎంత చెట్టు ఎలా అల్లుకుందో? చిన్న వేరు తీసుకొచ్చి వేసిందమ్మా. ఇంత పెద్ద, కొంచెం సపోర్ట్ ఇచ్చేసరికి ఇంత పెద్దగా అయిపోయింది. అంటే సపోర్ట్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు తెలుస్తుంది కదా. చూడండి లోపల ఎలా ఉన్నాయో? అస్సలు కనిపించట్లేదండి. మనం కోసిన తర్వాత కూడా ఇంకా కొన్ని మిగిలిపోయి ఉంటాయి. చూసారా, లీవ్స్, ఆకులు, కాయలు రెండు ఒకటేగా అనిపిస్తున్నాయి. ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో! ఓ, ఇక్కడ కూడా ఉన్నాయండి, చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా చాలా హ్యాపీ.
ఇవాళ కిలో వరకు వస్తాయండి. ఇంతకు ముందు 3 టైమ్స్ హార్వెస్ట్ చేసాము. బాగా మా ఫ్రెండ్ వాళ్ళకి కూడా పంపించాము. చాలా బాగుంది, సీడ్ చాలా బాగుందని చెప్పారు. చూసారా, ఎంత హ్యాపీగా ఉందోనండి. ఇంకా కొన్ని వంకాయలు కూడా ఉన్నాయి. గార్డెనింగ్ అంతా చూపించట్లేదండి, కొంచెం కొంచెం మాత్రమే మీకు చూపిస్తాను. కనిపించవండి కాయలు, ఎంత లోపలికి ఉంటాయంటే మనం చెట్టంతా వెతికితే కానీ ఇక్కడ కాయ ఉంది అని మీకు తెలియదు. అలా ఉంటాయి. చూసారండి, నేను చూసారండి చెట్టు లోపలికి వెళ్ళిపోయాను, చెట్టులో ఉన్నాను. చాలా చాలా హ్యాపీగా ఉందండి. చూసారా, ఇంకా కోస్తూ ఉన్నాను, ఎన్ని ఉన్నాయో చూడాలి. వెతుకుతూ పోయాల్సి వస్తుంది, కానీ చాలా బాగున్నాయి. పైకి కూడా వెళ్ళిపోయాయండి. హౌస్ వైఫ్ హ్యాపీ మైండ్ అనే ఛానల్ ద్వారా మీకు నేను పరిచయం అవుతున్నాను. చూసారా అండి, ఇంకా వంకాయలు చూద్దాము. ఇటు సైడ్ చూడండి వంకాయలు. చూసారండి ఎంత సైజు వంకాయలు వచ్చాయో. చాలా టేస్ట్ ఉంటుందండి మన చెట్టు చేసుకొని తిన్నాము అంటే. మన చెట్టు వెజిటబుల్స్ తో హ్యాపీగా, చాలా హ్యాపీగా ఉంటుంది. మినిమం 1/2 కిలో వంకాయలు వచ్చినట్టున్నామండి. చూసారా, చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. గుత్తొంకాయకైతే ఇంకా చాలా చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద కాయలు అయిపోయాయో. మా చిన్న గార్డెన్ లో ఇలా హ్యాపీగా ఉందండి. చూసారా, గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి. చూసారండి, ఇంకా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. కోస్తూ ఉంటే వస్తూ ఉన్నాయండి. ఎంత హార్వెస్ట్ హ్యాపీ కదా. అలా అని మనకు
మన ఫ్యామిలీకి టైం కేటాయిస్తూ చిన్న గార్డెనింగ్ లో ఇలా. అయ్యో, ఇక్కడ కూడా ఉంది చూడండి. అవి చిన్న చిన్న కాయలు ఉన్నాయి, వదిలేద్దాం, ఇంకొకసారి పోద్దాము. ఇప్పుడు మాత్రం ఇలా వచ్చాయండి, చూసారా? 1/2 కిలో వరకు వంకాయలు వచ్చాయి. దొండకాయలు వచ్చి 1 కిలో వరకు వచ్చాయి. నచ్చిందా మా వీడియో? నచ్చితే హౌస్ వైఫ్ హ్యాపీ మైండ్ అనే ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా మీ చిన్ని రాక్షసి. బాయ్. ఇంకొక వీడియోలతో కలుద్దాం.